ఏబీపీ సి ఓటర్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు మనం స్క్రీన్ ముందు చూస్తున్నాం. ఏపీ 25 స్థానాలు, వైసీపీకి 4, ఎన్డీఏకు 21 నుంచి 25 స్థానాల్లో విజయం సాధించబోతుందని ఏబీపీ సి ఓటర్. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఏబీపీ సి ఓటర్ సర్వే. 25 స్థానాల్లో వైసీపీకి 4, 0 నుంచి 4, అదేవిధంగా ఎన్డీఏ కూటమికి ఎక్కువ స్థానాలు వస్తాయని ప్రకటించింది. మనం కూడా తెలంగాణ ఫలితాల లాగానే ఇది అంచనా వేయచ్చు. అసెంబ్లీ ఫలితాలు తెలంగాణకు పోలికలే, అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల గ్యాప్ ఉంది తెలంగాణ, అందువల్ల మనం పోల్చలేము. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒకేసారి జరిగాయి. దీన్ని ఒరిస్సాతో పోల్చాలి. నిజంగా చెప్పాలంటే 2019లో ఒరిస్సాలో మనం చూసుకుంటే బీజేపీకి అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఒకేసారి జరిగిన బీజేపీకి 6% ఎక్కువ ఓట్లు వచ్చాయి. అంటే 32.8% అసెంబ్లీ ఎన్నికలకు వస్తే 38.4% లోక్సభ ఎన్నికలకు వచ్చాయి. దాంతో 21 సీట్లు ఉన్నటువంటి ఒరిస్సాలో బీజేపీ 8 లోక్సభ సీట్లు గెలుచుకుంది 2019లో. బిజు జనతాదళకు కూడా, బిజు జనతాదళకు అందుకు భిన్నంగా లోక్సభ ఎన్నికల్లో తక్కువ ఓట్లు వచ్చాయి, అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయి. లోక్సభ ఎన్నికల్లో 42.8% వస్తే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు 44% దాటింది. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికి కూడా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మీరు చెప్తున్న న్యూస్ 18 ఓన్లీ పార్లమెంట్ ఎన్నికలు మీరు చూపెడుతున్నారు, స్క్రీన్పై చూపెడుతున్నారు. సో అది పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు. బహుశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ తీసుకుంటే ఎప్పుడైనా అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు ఒకే రకంగా ఓటింగ్ ఉంటుంది. కాస్తంత డిఫరెన్స్ ఉంటుంది. మీకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా 2004, 2009 తీసుకున్న అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఆ రోజుల్లో కూడా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కాస్త మెరుగైన ఓటింగ్ తెచ్చుకుంది. కానీ మీకు నార్మల్గా 2014, 2019 తీసుకుంటే అసెంబ్లీ ఎన్నికల ప్యాటర్న్ లోక్సభ ఎన్నికల ప్యాటర్న్ ఒకే రకంగా ఉంది. ఒరిస్సా లాగా ఏపీలో లేదు. సో అందువల్ల ఈ న్యూస్ ఏంటి మరి కూటమికి ఎక్కువ సీట్లు తెలియదు. ఏబీపీ సి ఓటర్ సర్వే. ఏబీపీ సి ఓటర్ సర్వే లోక్సభ ఎన్నికల్లో 21 సీట్లు ఎన్డీఏకు, 4 సీట్లు వైసీపీకి ఇస్తాం. మరి అసెంబ్లీ ఎన్నికలు కూడా అలాగే ఇస్తుందో చూడాలి. సో ఇది లోక్సభ ఎన్నికల ఫలితం. అందువల్ల నా అంచనా ఆంధ్రప్రదేశ్ సంబంధించి వివిధ సంస్థలు వివిధ రకాలుగా ఇస్తుందని అంచనా. వీ హ్యావ్ టు సీ ఇట్. యునానిమస్గా మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఉండవు. నాగేశ్వరరావు గారు, నిజంగా ఏబీపీ సి ఓటర్ ఎగ్జిట్ పోల్ ఫలితాలను మరొకసారి విశ్లేషిస్తే మోడీ ఫ్యాక్టర్ ఆంధ్రప్రదేశ్లో పనిచేసిందా? అధికారంలోకి జగన్ రావాలి, కానీ దేశంలో అధికారంలోకి మోడీ రావాలన్న ఫ్యాక్టర్ ఏమైనా పనిచేసి ఎక్కువగా ఎన్డీఏ కూటమికి ఓట్లు వెళ్ళే అవకాశం అట్లా ఏమైనా కనిపిస్తుందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది సాధ్యమవుతుందా? అంటే అది పెద్దగా సాధ్యమవుతున్నాయి అనుకోను. కానీ ఈ మన ఎలక్టోరల్ సిస్టమ్ యొక్క లక్షణం ఏంటంటే మనది ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్. ఇప్పుడు ఉదాహరణకు 2014లో నాకు గుర్తు టీడీపీకి వైసీపీ కన్నా కూటమి అప్పుడు ఎన్డీఏ 5 లక్షల ఓట్లే తేడా వచ్చింది. మీకు 2019లో వైసీపీకి 35 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయి. సో అందువల్ల కేరళలోనైతే 1,00,000 ఓట్లతోనే ప్రభుత్వం మారిపోతుంది. ఏం జరగవచ్చు ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలు ఒక రకంగా, లోక్సభ ఎన్నికలు ఒక రకంగా. ఇవన్నీ ఇఫ్స్ అండ్ బట్సే. ఏదవుతుందో నాకు తెలియదు, మీకు తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు, ఆ సర్వేలు చేసే వాళ్ళకి కూడా. కానీ ఒకవేళ డిఫరెంట్ ఉంటే అసెంబ్లీ ఎన్నిక లోక్సభ ఎన్నిక ఒక పాసిబిలిటీ ఏంటంటే ఇప్పుడు ఒక లోక్సభ ఎన్నికల్లో 7 సీట్లు ఉంటాయి. 7 ఉదాహరణకు ఒక పార్టీ 5 సీట్లలో 1000-2000 ఓట్లతో గెలుస్తుంది. అంటే అరౌండ్ ఒక 5 నుంచి 10,000 ఓట్లు ఎక్కువ ఉంటాయి. ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లో కనుక పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు ఇంకో పార్టీకి 20,000 ఓట్లు వచ్చాయనుకోండి మెజార్టీ, కథ లోక్సభ సీట్ గెలిచిపోతారు. అరిథమెటిక్ పాసిబిలిటీ, మ్యాథమెటికల్ పాసిబిలిటీని కొట్టిపారేయాలి.